నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్లో హెడ్లైన్ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో చోరీ విచారణ చేపట్టిన పోలీసులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీ ఖాన్ దళితుల మధ్య సాంఘిక సమానత్వం లేదు మందా కృష్ణమాదిగ సంచలన వ్యాఖ్యలు ఉచిత బస్సు పథకం కేటీఆర్ హాట్ కామెంట్స్ స్పందించిన మహిళా కోఆపరేటివ్ డెవలప్మెంట్ చైర్పర్సన్ బాసర అమ్మవారి ఆలయంలో చోరీ నిర్మల్ బాసర అమ్మవారి ఆలయం లోపలికి గోడ దూకి ప్రవేశించి ఆలయంలోని చీరల విక్రయ కేంద్రం బీరువా హుండీలను పగలగొట్టి చోరీ చేసిన దుండగుడు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు బట్టి విచారణ పోలీసులు జరుపుతున్నారు ఆలయంలోకి అంత ధైర్యంగా వెళ్లి దొంగతనం చేస్తున్నారంటే ఈ చోరీలో ఆలయానికి సంబంధించిన వారెవరూ సహాయం చేసి ఉండొచ్చు అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం అమీర్ అలీ ఖాన్లతో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నేడు తన ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్ విప్ బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు శాసన పరిషత్తు సభ్యునిగా నామనిర్దేశం అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. मैं आमिर अली खान जिसे कानून साज असेंबली का रुकन नामजद किया गया है अल्लाह के नाम से हलफ लेता हूँ कि मैं कानून की रौ से राइज दस्तूर हिंद का वफादार और फर्माबरदार रहूंगा हिंदुस्तान के इक़्तिदार आला और इसकी सालमियत को बरकरार रखूंगा और इस फर्ज मनसबी को जो मुझे तफवीज़ किया जाने वाला है पूरी दयानतदारी से अंजाम दूंगा. आमिर अली खान रुकन कानून साज तेलंगाना कानून साज काउंसिल अल्लाह के नाम से हलफ लेता हूँ कि मैं ऐवान के क़वायद का पाबंद रहूंगा उन पर अमल करूंगा और आदाब मजलिस को मलहूज रखते हुए ऐवान की रिवायत का एहतराम करूंगा. దళితుల మధ్య సాంఘిక సమానత్వం లేదు చిన్న కులం పెద్ద కులం డబ్బు లేనోళ్లకే డబ్బు నోళ్లకే కులంతో పని లేదు అని మందకృష్ణ మాదిగ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మనలో మనకే సమానత్వం లేదు అని విరుచుకుపడ్డారు ఈ సందర్భంగా ఆయన ప్రజలపైకి కొన్ని ప్రశ్నాస్త్రాలు సంధించారు అగ్రకులాలు దళితుల్ని చిన్నచూపు చూస్తారు అంటారు మరి మన దళితులు అందరి మధ్యలో సాంఘిక సమానత్వం ఉందా మాలలు మాదిగోళ్ని సమానంగా చూస్తున్నారా మాదిగోళ్లు డక్కలోల్ని సమానంగా చూస్తారా ఆర్థికంగా బలపడితేనే సాంఘికంగా బలపడతారు కులంతో సంబంధం లేకుండా ధనికులంతా ఒక్కటే అంటూ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అగ్రకులాలు దళితులను చిన్న చూపు చూస్తారు దళితుల్లో అందరి మధ్యలో సమానత్వం సాంఘిక సమానత్వం ఉన్నదా మాలలు మాదిగల్ని సమానంగా చూస్తారా మాదిగలు డక్కలోలను సమానంగా చూస్తారా మాదిగలు చిందోలను సమానంగా చూస్తారా మాలలు బుడగజంగాలను సమానంగా చూస్తారా ఎందుకు అగ్రకులాలు దళితుల మధ్యలో వివక్ష బాగా ప్రదర్శిస్తున్నాం మన మధ్యలో కూడా సాంఘిక సమానత్వం లేదు కదా సాంఘిక సమానత్వం లేనప్పుడు ఆర్థిక సమానత్వం రాలేదు కదా రాజకీయ సమానత్వం లేదు కదా కొన్ని కుటుంబాలే ఎగిరేసుకపోతున్నాయి అనే విషయం తెలంగాణ సాక్ష్యం కదా తెలంగాణ గడ్డ మీద 170% ఉన్న మాదిగలకు పార్లమెంట్లో ఒక సీటు లేదు దానికి కారణం ఏంది మేము వాళ్ళతో పోటీ పడలేకపోవడమే కదా టిక్కెట్ తెచ్చుకునే కాడ వాళ్ళకు కబ్జా చేసుకున్నట్టుగా పార్టీలు వాళ్ళ కబ్జాలు ఉన్నాయి కదా పార్టీల వాళ్ళ కబ్జాలు ఉన్నాయి కదా పార్టీల వాళ్ళు ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగిండ్రు కదా దీన్ని బట్టి చెప్పండి అగ్రకులాలు దళితుల మధ్యనే కాదు సాంఘిక వ్యవస్థ వితిన్ ది దళితుల మధ్యలో కూడా సాంఘిక వ్యవస్థ ఉన్నది ఆ సాంఘిక వ్యవస్థ ఉన్నంత కాలం వర్గీకరణ వ్యతిరేకించాక ఎవరికి ఉన్నది పేద కుటుంబాలకు న్యాయం జరగకుండా ఉన్నత కుటుంబాలే పొందాల్సిన అవసరం ఇంతకాలం చర్చ పెట్టండి 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్ రిజర్వేషన్ అమలు చేసిన కాలం నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో దళిత గిరిజన వర్గాల్లో సంపన్న వర్గం ఎదిగిందా లేదా మహిళలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ బస్సుల్లో అల్లం వెల్లిపాయలు గిల్లుకుంటే తప్పేముందని మంత్రి సీతక్క అంటున్నారు
బస్సుల్లో మహిళలు కొట్టుకుంటుంటే సీతక్కకి కనబడటం లేదా? బస్సులు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బస్సులు పెంచిన తరువాత అవసరమైతే బ్రేక్ డ్యాన్స్, రికార్డింగ్ డ్యాన్సులు వేసుకోమనండి, మాకేంటి అని అన్నారు. దీనిపై మహిళా కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి స్పందించారు. వెంటనే కేటీఆర్ పై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్సు అందం చెప్పరాదు, నేను మా సీతక్క చెప్తాను. బస్సులు అల్ల వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టినట్టు మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం. మీరు రోజు మాకేదో తెలియకపోయా పాపం, మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్పని మేమెందుకంటాం అక్క? ఎక్కువ పెట్టు, బస్సులు తన్నుకుంటాను, మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు. మేమెందుకు అంటాం? మనిషికో బస్సు పెట్టు, మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయండి, మేమెందుకు అంటాం? ఏమంటారు చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు కేటీఆర్ మహిళలు బస్సులో ప్రయాణిస్తున్న దాన్ని చులకన చేసి మాట్లాడే విధానం మనం చూసినాము మీడియా ద్వారా. నాకు అనిపిస్తా ఉంది ఏంటంటే కేటీఆర్ గారికి బహుశా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం అనేది నచ్చట్లేదేమో. అందుకే పదే మహిళలకు ఫ్రీ బస్సు మీద అనేక మార్లు కేసీఆర్ మాటల్లో, కేసీఆర్ గారి ప్రసంగాలలో మహిళలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు మీద చులకనగా మాట్లాడుతూ ఉన్నాడు. మహిళలేదో ఎల్లిపాయ పొట్టు తీసుకుంటున్నట్టుగా అల్లికలు కుట్టుకోవచ్చు, లేకపోతే కూరగాయలు అమ్ముకోవచ్చు, ఇవేం తప్పు కాదు, మహిళకు ఫ్రీ బస్సు, మహిళకు ఒక బస్సు పెట్టండి, చివరికి కుటుంబాలుగా బస్సులు ఎక్కి డాన్సులు చేసుకోండి అని చెప్పేసి మాట్లాడాడు. ఏం తమాషా ఉందా అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం కేటీఆర్ని. ఎందుకనంటే ఈ పబ్బులు క్లబ్బులలో డాన్సులు చేసే సంస్కృతి కేటీఆర్ది. ఆయన చేసే డాన్సుల్ని అందరికీ రుద్దాలనుకుంటే ఇది కరెక్ట్ కాదు. మహిళలకి ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సు మీద పదే అక్కసు వెళ్ళగలుగుతున్నటువంటి నీవు బహుశా నీ మనసులో మహిళలకు ఇస్తున్నటువంటి ఫ్రీ బస్సుని ఎత్తేయాలని ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకవేళ నీకు అదే ఒపీనియన్ ఉంటే, అదే అభిప్రాయంతో నువ్వు ఇట్లా ఉంటే నీ బహిరంగంగా చెప్పు. లేదనుకుంటే మహిళలు ప్రయాణిస్తున్నటువంటి ఫ్రీ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి మహిళల్ని చులకన చేసి కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో నువ్వు పదే ఈ విధంగానే మాట్లాడితే మాత్రం మహిళలతోనే చీపురుగా దెబ్బలు తినే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. గతంలో చూసారు మీరు, చీప్ లిక్కర్ అనే పేరు మీద చీప్ లిక్కర్ తీసుకొస్తే ఇదే రాష్ట్రంలో మహిళలు చీపుర్లు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి దాన్ని వెనక్కి పంపించారు. ఇవాళ మళ్ళీ ఇది ఫ్రీ బస్సు మీద నువ్వు మరొకసారి కామెంట్ చేసినా, మహిళలు బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి విధానాన్ని నువ్వు కామెంట్ చేసినా ఇదే చీపురు దెబ్బలు తినే పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.